క్లాస్. ఈరోజు మనము ఐ ఆల్ఫాబెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఐ ఆల్ఫాబెట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. లాగా. ఓకే, దీన్ని ఐ ఆల్ఫాబెట్ అంటారు. ఇప్పుడు ఐ ఆల్ఫాబెట్ ఎలా రాయాలో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? స్టాండింగ్ లైన్ రాయాలి. పైన ఒక స్లిప్ లైన్, కింద ఒక స్లిప్ లైన్. ఐ అంటారు. సింపుల్. మనకు ఆల్రెడీ స్టాండింగ్ లైన్స్, సింపుల్ స్లిప్ లైన్స్ ఎలా ఉన్నాయి చూసాం కదా. అదే ఇక్కడ రాయటమే. దానికి కొత్త పేరు ఐ. ఓకే, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఆన్ టాప్, స్లీపింగ్ లైన్ ఆన్ బాటమ్. ఓకే, సో దీన్ని ఐ అంటారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నాతో పాటు చదువుకుంటూ రాయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ నేర్చుకుందాం. ఓకేనా?